రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ. కౌన్ రే తూ? తెలుగు ప్రజలందరికీ నమస్కారం. ఏంట్రా ఇక్కడ మాతో ఫ్యామిలీ స్టార్ ప్రీ రిలీజ్ సెలబ్రేట్ చేసుకోవడానికి వచ్చిన వాళ్ళందరికీ నమస్కారం. నమస్తే అంకుల్ జీ. ఫైనలీ మై బాయ్స్ అండ్ గర్ల్స్, వీడికి ఇంకా తగ్గలా. ఐ లవ్ యూ సో మచ్. అంటే నువ్వు ఆ టైపా? మీరందరు నన్ను ఎప్పుడు కలిసినా మళ్ళీ గీతా గోవిందం లాంటి సినిమా చేయాలని అడిగిన సినిమా. ఏంటి బాబన్న ఇంకోసారి అన్న? బ్యాక్ టు బ్యాక్ మీకు నచ్చిన సినిమాలు ఇస్తున్నా. అసలు ఎవడరా వీడు కొత్తగా వచ్చి ఇట్లా కొడుతున్నాను అనుకునే రోజులు. ఏవి రైమింగ్ సార్, ప్రకాశం ఏంటినా అన్బిలీవబుల్ అబౌట్. విజయ్ దేవరకొండ సినిమా 100 crores కొట్టింది అని వినాలనుకున్నా అని చెప్పానప్పుడు నా ఫస్ట్ సినిమా టైంలో. అప్పుడు అదో కళ. మొక్క జరుగుద్ది అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలేసుకు బతకాల్సి వస్తుందిరా. ఆ 100 crores కొట్టిన పిల్లోడు మళ్ళీ 200 crores కొడతానని ఓ సినిమాకి చెప్పాడు. 200 crores కొడతానని స్టేట్మెంట్ ఇచ్చాడు, కానీ కొట్టలేదు. అందరి ముందు పరిగిపోయిందిగా ఇంకెలా తలెత్తుకుంటావు? ఈ రోజు వరకు నాతో ఎంతో మంది అలాంటి స్టేట్మెంట్ ఎందుకు ఇచ్చావు, అలాంటి స్టేట్మెంట్ ఇవ్వడం తప్పు. మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. కానీ ఈ రోజు నేను చెప్తున్నా, 200 crores కొడతాననే స్టేట్మెంట్ ఇవ్వడం తప్పు కాదు. 200 crores కొడతా అని స్టేట్మెంట్ ఇచ్చి కొట్టకపోవడం తప్పు. తగ్గించుకుంటే మంచిది. దానివల్ల నేను ఎన్నో తిట్లు తింటుంటా, ఎన్నో ఇన్సల్ట్లు వింటుంటా. ఐ డిజర్వ్ ఇట్. డోంట్ ఫీల్ మచ్ హ్యాపెండ్. కమ్. ఇప్పుడు కూడా దీన్ని యారోగెన్స్ బల్బు అని అనుకునే వాళ్ళు ఉంటారు, కానీ ఇది నాకు నా మీద ఉన్న కాన్ఫిడెన్స్. నవ్వు ఆపుకుంటున్నావు కదరా? నేను స్టార్ అయితే మీరు అవ్వలేరా ఏంటి? అబ్బా చంపేశారు. ఇంకొక 200 కోట్లు కొడితే మనం కొట్టలేమా ఏంటి? అండ్ ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా. ఈ సినిమాలో నా క్యారెక్టర్ గురించి తెలియాలంటే మీకు మృణల్ చెప్పాలి. ఒకసారి మృణల్ ఇట్రా. తిక్కుంటది, పిచ్చుంటది, ఎర్రుంటది. పిల్లాడిని చంపేస్తారా? థ్యాంక్ యూ బాయ్స్, థ్యాంక్ యూ.